హలో యస్, వెల్కమ్ టు అడ్రీ మీడియా, వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిని. మనందరికీ సుపరిచితులు, వెల్ నోన్ డైరెక్టర్ అండ్ కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ టీఎఫ్డిఏ వీరశంకర్ గారు వాళ్ళు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. సార్, ఇంతకుముందు కూడా మేము అన్నీ చూసాం, ప్రెసిడెంట్గా చేసిన వారం చూసాము. ఈసారి అంటే మీరు ఇంతకుముందు ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు కొన్ని వీడియోస్ చూశాను, మీరు మాట్లాడడం, బయటకు వచ్చి మాట్లాడడం. కంపారిజన్ కాదు కానీ అంటే ఈ టర్మ్లో మీ ఎజెండా క్లియర్గా ఉన్నట్టు అనిపించింది నాకు, ఏమేం చేయబోతున్నారు అన్నది. సో దాని గురించి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. సార్, బిఫోర్ గోయింగ్ టు ద యాక్చువల్ టాపిక్, వ్యూవర్స్ అందరూ చూస్తుంటారు అసలు టీఎఫ్డిఏ ఏంటి, మా ఏంటి, వాళ్ళందరికీ ఇది కన్ఫ్యూజన్. అసలు ఈ అసోసియేషన్స్ ఎందుకు, ఇవన్నీ ఒకటేనా, వీటన్నిటికీ సుప్రీం హెడ్ ఇంకెవరైనా ఉన్నారా, ఇవన్నీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అని. ఒక్కసారి టీఎఫ్డిఏ గురించి, మా గురించి డిఫరెన్స్ మీరే చెప్పరా? తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్, తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం తెలుగులో. ఇందులో ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్స్, అసోసియేట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్స్, డైరెక్టర్స్, ఇలా 4 విభాగాల్లో ఉన్న వాళ్ళందరూ కలిసి డైరెక్టర్స్ అసోసియేషన్లో మెంబర్స్గా ఉంటారు. సో వాళ్ళు కూడా ఎందుకుంటారంటే అసిస్టెంట్స్, అసోసియేట్స్ కూడా వుడ్ బి డైరెక్టర్స్, వాళ్ళు కూడా ఫ్యూచర్లో డైరెక్టర్స్ అయ్యేవాళ్ళే. అందుకని అందరూ కలిసి డైరెక్టర్ అసోసియేషన్ అంటాం. సో ఇప్పుడు మాకు 1800 మెంబర్స్ ఉన్నారు ఇందులో ఇప్పుడు యాక్టివ్గా ఉన్నవాళ్ళు. అందరూ రిటైర్డ్ పీపుల్ కూడా ఉంటారు, సీనియర్ సిటిజన్స్ ఉంటారు. ఇంకా మా అసోసియేషన్ కాబట్టి ఓన్లీ యాక్టర్స్, అది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. అంటే ప్రామినెంట్ రోల్స్ చేసిన వాళ్ళకి ఇస్తారు. అది జూనియర్ ఆర్టిస్టులు వేరు మళ్ళీ. అందులో కొంచెం ప్రామినెంట్ రోల్స్ అంటే ఇంపార్టెంట్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసిన వాళ్ళు, హీరోలుగా హీరోయిన్గా చేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళు మా అసోసియేషన్లో ఉంటారు. మిగతా జూనియర్ ఆర్టిస్టులు అంటే అది వేరే, అది ఫెడరేషన్లో ఉంటుంది జూనియర్ ఆర్టిస్టులు. సో మా అసోసియేషన్ ఎక్కువగా మీడియాకి రావటం, దాని గురించి మీడియా ఎక్కువ ఫోకస్ చేయటం, గ్లామర్ కదా మూవీ ఆర్టిస్టులు అంతప్పటికి. సో జర్నలిస్టులే నాకు ఫోన్ చేసేవారు భీమవరం నుంచి, మీరు ఎవరికి వేస్తున్నారు ఓటు అని అడిగేవారు. మేము ఎందుకు వేస్తామని వాడిని. అదేంటి సార్ మా అసోసియేషన్లో మీకు ఓటు ఉండదా అన్నారు. మాకెందుకు ఉంటుంది, ఆర్టిస్టులుగా ఉంటుంది, మాకు డైరెక్టర్ అసోసియేషన్ కదా అన్నా. అంటే అదేంటి, అది సుప్రీం బాడీ కదా అంటే, వీళ్ళు చేసిన అల్లరికి మీడియాకి వచ్చి వీళ్ళు 2 ప్యానల్స్ కలిసి మీడియాలో ఎక్కువగా ప్రెస్ మీట్లు పెట్టేయడం, పబ్లిక్కి అడ్రస్ చేసి మాట్లాడటం, ఇవన్నీ కూడా ఇది ఇంపార్టెంట్ అసోసియేషన్ అనుకున్నారు. అది డిటెక్ట్ చేస్తుంది మిగతా డిపార్ట్మెంట్స్, సుప్రీం బాడీ అనుకున్నారు. సుప్రీం బాడీ వచ్చి ఫిలిం ఛాంబర్. ఫిలిం ఛాంబర్లో ఎవరు ఉంటారంటే ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్, స్టూడియో సెక్టర్. స్టూడియోస్ ఎవరికి ఉన్నా వాళ్ళందరూ 4 కలిసి ఉన్నది ఛాంబర్. దాని సుప్రీం బాడీ అంటే ఏదన్నా గవర్నమెంట్స్ తోటి ఏదన్నా ఫిలిం ఫీల్డ్ తరపున మాట్లాడాలన్నా, డెలిగేషన్ వెళ్ళాలన్నా ఫిలిం ఛాంబర్ని వాళ్ళు గుర్తిస్తారు, వాళ్ళని పిలుస్తారు. బట్ ఇంకా గవర్నమెంట్ కి ఫిలిం ఇండస్ట్రీకి ఏదన్నా రిప్రజెంటేషన్, మా ఇండస్ట్రీకి ఇది కావాలి, ఇది చెయ్యండి అని ఒక రిప్రజెంటేషన్ వెళ్ళటానికి ఛాంబర్ అనేది సుప్రీం బాడీగా ట్రీట్ చేస్తాం. కానీ ఛాంబర్ కూడా ఒక విధంగా సుప్రీం బాడీ కాదు. ఎందుకంటే అందులో డైరెక్టర్స్ లేరు, రైటర్స్ లేరు, సినిమాటోగ్రాఫర్స్ లేరు, మ్యూజిక్ డైరెక్టర్స్ లేరు. మేజర్ స్కిల్డ్ క్రాఫ్ట్స్ 12 ఉంటాయి. 24 క్రాఫ్ట్స్ అంటాం కదా. 24 క్రాఫ్ట్స్ సగం ఏమో డైలీ వేజెస్, మన వర్కింగ్ క్లాస్ ఉంటారు. డైలీ చేస్తే 1000 రూపీస్, 800 రూపీస్, 1500 ఇలా బత్తాలు తీసుకుని పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు పూర్తిగా క్లరికల్ జాబ్ లాగా. క్లరికల్ అనలేం, వర్కింగ్ క్లాస్, డ్రైవర్స్, సెట్ బాయ్స్, ప్రొడక్షన్ బాయ్స్ వాళ్ళంతా ఉంటారు. కానీ 12 డిపార్ట్మెంట్స్ వచ్చి స్కిల్డ్ ఉంటారు, క్రియేటివ్. అండ్ మేకప్ ఆర్టిస్టులు, అది కూడా క్రియేటివిటీ ఉండాలి. కాస్ట్యూమ్ డిజైనర్స్, ఎడిటర్స్, ఫిలిం ఎడిటర్స్, సౌండ్ డిపార్ట్మెంట్, కెమెరా అసిస్టెంట్స్, వీళ్ళందరికీ స్కిల్. ఫోకస్ ఫుల్ ఎవడు పడితే వచ్చి ఫోకస్ చేయలేడు కదా కెమెరా, వాడు కూడా ట్రైన్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా 12 క్రాఫ్ట్స్ ఏదైతే క్రియేటివ్ క్రాఫ్ట్స్ అయినా అంటామో వాళ్ళందరికీ అక్కడ డెలిగేషన్ లేదు. సుప్రీం బాడీ అనే దాంట్లో వాళ్ళే ఉంది. అది యాక్చువల్గా వీళ్ళని కూడా ఏదైతే క్రియేటివ్ జాబ్ అంటున్నాము, ఒక ఆర్టిస్టిక్ ఈ ఫీల్డ్లో సృజనాత్మక మీదే ఆధారపడి ఉంటుంది. క్రియేటివ్ వర్క్ కదా, ఆర్ట్ ఫామ్ అనేది క్రియేటివ్ వర్క్ బేస్ ఉంటుంది. వాళ్ళు కూడా అందులో డెలిగేషన్ ఉండాలి యాక్చువల్గా. అది ఇంకా ఈసారి మేమే ప్రపోజ్ చేయాలనుకుంటున్నాం, ఈసారి వచ్చాం కదా. బట్ ఎందుకని సార్ ఇప్పటిదాకా అసలు అలాంటిది లేదు? అంటే మేజర్గా తెలిసింది, వ్యూవర్స్కి తెలిసింది, మా అందరికి కూడా మేజర్ అవగాహన ఉన్నది ఇవే క్రాఫ్ట్స్, మెయిన్ క్రాఫ్ట్స్ అనుకుంటాం. మీరు చెప్పేంత వరకు ఛాంబర్లో ఆ 4 క్రాఫ్ట్ల గురించి పెద్ద అవగాహన లేదు. బట్ ఇవి ఉండకపోవడం ఫైనల్గా ట్రేడ్ అవుతుంది. ప్రొపరేటర్ అనేది ప్రొడ్యూసర్ ఉంటాడు, అతని ప్రోడక్ట్ అవుతుంది. ఆ ప్రోడక్ట్ సంబంధించి లాభ నష్టాలు అనే దాని మీద ఛాంబర్ అంటే అదే కదా, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటాం. అక్కడికి వచ్చేటప్పుడు లెక్కలే, స్టాటిస్టిక్సే. దీంతో ఒక ట్రేడ్ లాగా, ఎలాగా బయట ఛాంబర్స్కి
మన ఇండస్ట్రీస్కి సంబంధించిన ఛాంబర్స్ కానీ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ట్రీట్ చేశారు దాన్ని. కానీ ఇక్కడ క్రియేటివ్ వర్క్ మీద ఆధారపడింది కాబట్టి వీళ్ళని కూడా కలుపుకుంటే సుప్రీం బోర్డు అవుతుందని మా అభిప్రాయం, స్ట్రాంగ్ అభిప్రాయం. అది ఈసారి డెఫినెట్గా మేము దాన్ని రిప్రజెంట్ చేస్తాం వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ.